And ఇప్పుడు we are excited to listen to your words. Thank you so much. వైరల్ ఫీవర్ ఇప్పుడే తగ్గింది, సో చాలా వీక్గా ఉంది. ఐఎమ్ సారీ. అరే థ్యాంక్ యూ ఆహా, కవిత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, రామ్ శివ సార్, రాజేష్ సార్. ఫస్ట్ థ్యాంక్స్ మీ ముగ్గురికి చెప్పాలి. లవ్ యూ గైస్. ఎంత 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 హెల్ప్ చేశారు రైట్ ఫ్రమ్ డే వన్. కమర్షియల్ హెడ్ రాజేష్ సార్ స్టోరీ విని నేనేమో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంటుంది, కంటెంట్లో కమర్షియల్ హెడ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అనుకున్నా. కానీ సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయ్యే వరకు సార్ మా వెంటనే ఉన్నాడు. ఎందుకు అంటే సినిమా స్టోరీ విన్నప్పుడు ఆ ఇమోషన్, ఆ పేరెంట్స్ ఇమోషన్, ఆ లవ్, ఆ ఫ్రెండ్స్ ఇమోషన్, దానికి కనెక్ట్ అయిపోయిన అబ్బాయి. ఇంకా నేనే దివానా. ఇప్పుడు ఆహాలో అందరూ రాజేష్ సార్ని దివానా అంటున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కవిత మ్యామ్, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. పోతే ప్రెస్ ఎంత హెల్ప్ చేశారంటే, చాలామందికి మా ప్రమోషన్స్ అంత రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ వీక్లో దివానా అనే ఒక ఫిలిం వచ్చిందని కూడా తెలియదు ఒక 50% పాపులేషన్కి. సో అక్కడ వర్డ్ ఆఫ్ మౌత్తో పాటు ప్రెస్ హ్యాజ్ క్యారీడ్ ఇట్ ఆన్ దేర్ షోల్డర్స్. నాగేంద్ర సార్ అండ్ శివమల్లల సార్ అండ్ ఎంటైర్ ప్రెస్ ఫ్రెటర్నిటీ, ఐ ప్రే టు యువర్ ఫీట్. నా ఫస్ట్ ఫిలింని జనాల వరకు రీచ్ చేసారు మీరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను డే వన్ నుండి మా అరవింద్ సారు, మా వాసు, శ్రీ వీళ్ళ గురించి చెప్తూ వచ్చిన. ఇప్పుడు కూడా చెప్పకుంటే నా స్పీచ్ కంప్లీట్ అవ్వదు. ఎంత లాంగ్ జర్నీ అంటే ఇది. సాగర సంగమం సినిమాలో ఇంకా వాని కళ ప్రజలకు చూపెట్టకుండానే వాడు చనిపోతాడు అనేది సిచ్యువేషన్ కమల్ హాసన్కి, బాలచంద్రుడు. కానీ జయప్రద తన కూతురు రూపంలో కూతురికి ఆయన ట్రైనింగ్ ఇచ్చేట్టు చేసి ఆయన కళని ప్రదర్శిస్తుంది. అప్పుడు కమల్ హాసన్ అంటాడు, నా కళ పుడిగట్టింది, మా అమ్మ కూడా చనిపోయింది చూడకుండానే, ఇంకా ఎవరు చూడకుండానే అయిపోతుంది అనుకున్నాను. అలాంటి టైంలో ఈ దేవత నా జీవితంలోకి వచ్చింది. అతనే ఆ జయప్రద రూపంలోనే మా శ్రీదేవి, మా వాసు అండ్ ఆహా అండ్ అరవింద్ సార్, మై గాడ్. ఇంత నన్ను సపోర్ట్ చేసిన వాసు, శ్రీదేవి నేను చాలా కష్టపెట్టిన. ఐఎమ్ సారీ, చాలా కష్టపెట్టిన, ఇబ్బంది పెట్టిన. ఎందుకంటే డైరెక్టర్స్ అంతే, దే ఆర్ లైక్ దట్. ఒరిజినల్ డైరెక్టర్ సాగర సంగంలోనే అదే సీన్లో ఆమె చెప్పిన బాలచంద్రుని నేనే అన్నప్పుడు ఒక రోర్ వస్తుంది ఆడిటోరియంలో. ఫస్ట్ టైం వాడి లైఫ్లో, అసలు వాడి జీవితమే ఆ అప్లాజ్ కోసం వెయిట్ చేస్తాడు. ఆడు చనిపోయే డే అది. ఆ అప్లాజ్ విన్నప్పుడు వాట్ హీ డస్ ఇస్ ఇంకా ఇవ్వండి, ఇంకా చప్పట్లు కొట్టండి అంటాడు. సినిమా అనే దీంట్లో నా ఫేవరెట్ ఇమోషన్ని, ఫేవరెట్ సీన్ అది నాకు. దివానా నాకు ఆ మూమెంట్ కూడా ఇచ్చింది. ఎట్లా అంటే అంతే, ఇంకా నా జీవితంలో సినిమా ఉండదు అనుకున్న టైంలోనే వీళ్ళు నా జీవితంలోకి వచ్చారు, వాసు అండ్ శ్రీదేవి. సుదర్శన్లో నేను, హర్షిత్, నర్సింగ్, శివరామ్ స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడు అంత రోర్ సేమ్ రెప్లికేట్ అయింది. అప్పుడు నాకు గుర్తురాలేదు సాగర సంగమం, గుర్తురాలేదు. కానీ నేను అనుకోకుండానే ఇట్లా అంటున్నా, ఇంకా కొట్టండి రా. సో ఇంతకు మించి ఏముంటుంది. ఇప్పుడు అంటుండే హర్షిత్, ఏంది ఒక లివింగ్ థింగ్ కన్నా ఎక్కువ కనెక్షన్ అయిపోయింది ఏంది హర్షిత్ అంటే, మహేశ్వర్ అంటుండే, లివింగ్ థింగ్ ఏంద్రా, ఇది క్రియేషన్, ఇట్స్ ఆర్ట్ మ్యాన్, నథింగ్ ఈజ్ కంపేరబుల్ టు ఇట్. వి క్రియేటెడ్ ఆర్ట్. ఆ రోజు అరవింద్ సార్కి నరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు నాకు కార్బ్స్, రైస్ పడకుంటే నేను నరేషన్ ఇవ్వలేను, నాకు ఆకలేస్తుంది అని. నేను ఇప్పుడు కానీ అరవింద్ సార్కి నరేషన్ ఇవ్వాలి.
అన్నప్పుడు మీ రియాక్షన్ చూస్తే ఒక మదర్ లాగా అనిపించింది నాకు. లేలే ఎవరో బిర్యానీ ఆర్డర్ చేసిండ్రు, ఆ బిర్యానీ ఉంది అని మీరు చెప్పే ఎక్సైట్మెంట్ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది తెలుసా. దట్ మచ్ యూ సపోర్టెడ్ మీ. ఇంకా మేము దివానాని థియేటర్స్లో 4th వీక్ రన్ అయినప్పుడు ఇంకా న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ అని ట్యాగ్ చేసుకున్నాము. ఒక్క ఆడియన్స్ మెంబర్ ఆఫ్ ద ఆడియన్స్ రియాక్షన్ చూసినా ఇట్ ఈస్ అ కల్ట్ అని చెప్పవచ్చు. ఒక అతను ఆడియన్స్ మెంబర్, నాట్ రివ్యూవర్స్, ఆడియన్సే, ఇంటర్వెల్ ఉంటుంది మామ, ఏమన్నా ఇంటర్వెల్ ఆరా అని అన్నప్పుడు అది కల్టే. కానీ ఇండస్ట్రీలో ప్లస్ సినిమా హిస్టరీలో అది అంత రెవెన్యూ జనరేట్ చేసి అన్ని డేస్ ఆడితేనే కల్ట్ స్టేటస్ అంటాం. కల్ట్ స్టేటస్ రీచ్ కాలే దివానా. కల్ట్ ఫిలిం లాగా ఉంది, అది ఆహాకి దక్కుతుంది. ఇప్పుడు ఆహాలో ఓటీటీలో కల్ట్ స్టేటస్ రీచ్ అవుతుంది. అది ఆహా వాళ్ళు తీసిన సినిమా కాబట్టి అది ఇట్స్ డెస్టిన్ టు బీ దేర్ ఓన్లీ. ఇంకేం చెప్పాలి, హర్షిత్ అండ్ స్నేహ, లవ్ యూ గైస్. నాకు భయం అవుతుంది మళ్ళీ మీరు నాకు ఆఫర్ ఇస్తారా లేదా, మళ్ళీ మీరు నచ్చేలాంటి స్టోరీ అంటే మీరు ఇక ఏమన్నా దివానాతో కంపేర్ చేస్తారు. పక్కా రాస్తా. నర్సింగ్, శివరామ్ అసలు ఏమన్నా యాక్టర్సా. ఓటీటీలో చూడండి, చూసిన వాళ్ళకి తెలిసి సినిమా ఏ లెవెల్లో ఉందో. కల్ట్ 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 అని చెప్పుకుంటారు, ప్రతి ఒక్క సినిమా కల్ట్ అని చెప్పుకుంటున్నాము. అట్లా వస్తున్నాయి, మనము చూసిన వాళ్ళు చెప్తారు, చూడని వాళ్ళు వీళ్ళు ఎందుకురా ఇంత బజాయించుకుంటున్నారు అని అనుకుంటారు కదా, చూసినాక మీకు అర్థమవుతుంది. యా, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆహా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ప్రే టు యూ గివ్ మీ మోర్ ఆపర్చునిటీస్. మంచి వెబ్ సిరీస్లు, మంచి ఫిలిమ్స్ మీకు చేస్తాను, డిఫరెంట్ జానరాస్లో. గివ్ మీ దట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ అరవింద్ సార్, లవ్ యూ.